సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ వినాయక చవితి సందర్భంగా కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా శత్రు దేశంపై ప్రయోగించిన బ్రహ్మోస్ మిసైల్ శక్తిని ప్రపంచానికి చాటిన సందర్భంగా గుండుపిన్నుపై గణపతి అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్నట్టు కళారూపాన్ని తయారు చేశారు. దీని తయారీకి 12 గంటల సమయం పట్టిందని దయాకర్ చెప్పారు. ఈ తయారీకి గుండుపిన్ను, నైలాన్ మైనం, పెన్సిల్ కలర్స్ వాడినట్లు దయాకర్ చెప్పారు. గుండుపిన్నుపై లంబోదరుని తయారు చేసి జగిత్యాలలో అందరి మన్ననలు పొందారు. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాలవాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక సూక్ష్మమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి పోయిన సంవత్సరం గరకపోసపై గణపతిని తయారు చేశాను. మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై గణనాథుడు, అలాగే అతని చేతిలో బ్రహ్మోస్ మిసైల్. మరి ఈ బ్రహ్మోస్ మిసైల్ చేతిలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మిసైలు శత్రు దేశంపై దాడి చేసినప్పుడు మంచి ఫలితాలు రావడం జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించారు. మరి అంత మన దేశానికి పేరు తెచ్చిన ఆ మిసైల్ను గణపతి మహారాజ్ చేతిలో ఉంచడమైంది. మరి దీనికి నాకు దాదాపు 12 గంటల సమయం పట్టింది. మరి దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను. అలాగే ప్రతి ఒక్క భారతీయునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాలవాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి